భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు ఆలయం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాల వెలుగులో సీతారాములు కొలువైన ఆలయం మెరిసిపోతుంది. రాములూరి కళ్యాణంలో మంగళసూత్రంలో 3 పుస్తల్లో కూడా 3వ పుస్తకు ఎంతో విశిష్టత ఉంది. 100 ఏళ్లుగా రాములూరి కళ్యాణంలో ఆనవాయితీగా వస్తున్న బంగారు ఆభరణాలపై ప్రత్యేక కథనం. ఎంతో పవిత్రమైన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆలయం సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రామాలయం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో శోభాయమానంగా కాంతులు విరజిమ్ముతోంది. దీనికి సంబంధించి డ్రోన్ విజువల్స్ భక్తుల కళ్లను కట్టిపడేసేలా మిరుమిట్లు గొలుపుతున్నాయి. భద్రాచలంలో శ్రీరామనవమి నాడు నిర్వహించే సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం. భద్రాచలంలో రాములూరి పెళ్లంటే ఎంతో సందడి, మరెంతో ప్రత్యేకం. 16వ శతాబ్దంలో భక్త రామదాసు రామాలయాన్ని నిర్మించడంతో పాటు సీతారామ లక్ష్మణులకు ఎన్నో బంగారు ఆభరణాలు చేయించారు. సీతారాముల కళ్యాణంలో ముఖ్య ఘట్టమైన మాంగళ్య ధారణ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే మంగళసూత్రంలో 3 పుస్తెలు ఉంటాయి. ఒకటి రాముని తండ్రి దశరథ మహారాజు తరపున, రెండోది సీతమ్మ తండ్రి జనక మహారాజు తరపున, మూడోది యావత్ భక్తజనం తరపున భక్తరామదాసు చేయించిన 3 పుస్తలు ఉంటాయి. 3 పుస్తలున్న మంగళసూత్ర ధారణ ఘట్టం ఎంతో ప్రత్యేకమైంది. ఉగాది నుండి ప్రారంభమైనటువంటి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమై ముఖ్యంగా శ్రీరామనవమి ఆ ఉత్సవాలు మనకు 6వ తారీఖున వైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణోత్సవం చాలా వైభవపేతంగా జరుగుతుంది. భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణ సమయంలో సీతమ్మ వారికి రాముల వారు మెడలో ధరింపజేసేటువంటి మాంగళ్య సూత్రం చాలా ప్రత్యేకమైనటువంటిది. ముఖ్యంగా ఆనాడు రామదాసు గారు ఆ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించేటప్పుడు తాను తన భక్తిని అంతా కూడా ఆ మాంగళ్యంలో నింపాడు అని మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. రామదాసు గారు కేవలం మాంగళ్యాన్ని మాత్రమే సీతారాములకు చేయించడం కాకుండా అనేక రకాలైనటువంటి ఆభరణాలు కూడా తయారు చేయించాడు. మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి భద్రాచల కళ్యాణంలో. భద్రాచలంలో రామదాసు గారు ఒకటి పుట్టినింటి జనక మహారాజు చేయించినది గాను, రెండవది దశరథ మహారాజు చేయించినటువంటిది గాను, మూడవది తానే స్వయంగా చేయించినటువంటిది గాను, ఇలా 3 మాంగళ్యాలతోటి సీతమ్మ వారికి ఆనాడు ఈ కళ్యాణోత్సవం జరగడం, ఆ మాంగళ్యధారణ జరగడం అనేటువంటిది చాలా విశేషం భద్రాచలంలో. సీతారాముల కళ్యాణ ఘట్టంలో మంగళసూత్రాన్ని అర్చకులు నలువైపులున్న భక్తులకు చూపిస్తూ మంగళసూత్ర విశిష్టతను వివరిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క భద్రాచలం రామాలయంలో మాత్రమే 3 సూత్రాలు ఉన్న మంగళసూత్రం దర్శనమిస్తుంది. గత 375 ఏళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. 3 శతాబ్దాలుగా ఈ ఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. భక్తరామదాసు సీతారామ లక్ష్మణులకు ఎన్నో బంగారు ఆభరణాలు చేయించారు. 375 ఏండ్ల నాటి ఆభరణాలు భద్రాచలం రామాలయంలో నేటికి ప్రత్యేకంగా ప్రదర్శనశాలలో ఉంచారు. సీతారాములతో పాటు లక్ష్మణ, భరత శత్రుఘ్నులకు చేయించిన ఆభరణాలను తాను ఆలపించిన కీర్తనల్లో భక్తరామదాసు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీతమ్మ తల్లికి 10,000 వరహాలతో చేయించిన చింతాకు పథకం ఎంతో ప్రత్యేకమైంది. రాముల వారికి భక్తరామదాసు చేయించిన కలికితొరాయి ఎంతో విశిష్టమైంది. భక్తరామదాసు చెరసాలలో ఉన్నప్పుడు ఆవేదనతో తన కీర్తనలో కలికితొరాయి నీకు పొలుపుగా చేయిస్తని ఎవరబ్బా సొమ్మని కులుకుతున్నావు రామచంద్ర అనే కీర్తనలో కలికితురాయి ప్రస్తావన కనిపిస్తుంది. భరతునికి చేయించిన పచ్చల పథకం, శత్రుఘ్నుడికి 10,000 మొహరీలతో రవ్వల మొలతాడు చేయించానని రామదాసు చెప్పుకున్నారు. 3 శతాబ్దాలుగా భద్రాచల రాముడికి జరుగుతున్న కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఇప్పటికే ఆలయ బాట పట్టారు. మరోవైపు ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.